హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వ్లాగ్ని మీకు షేర్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? సమ్మర్ కదా, మంచిగా చల్లటి కుండలో పెరుగుని తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇలాంటి ఒక మట్టి కుండను తీసుకొని అందులో బాగా మరగ్గాంచిన పాలను వేసుకున్నాను. కొద్దిగా మనకు గోరువెచ్చగా అవుతాయి కదా, ఇలా వేలు పెడితే మనకు అర్థమవుతుంది. సో ఆ టైంలో ఒక స్పూన్ వరకు పెరుగును వేసుకుంటూ ఉన్నాను. నాకు తెలిసి ఒక 10 years నుంచి ఓన్లీ కౌ మిల్క్నే యూజ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నేను తీసుకున్నవి కూడా ఆవు పాలే. వీటిని చక్కగా మనం కదిలించకుండా ఒక పక్కకు పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవచ్చు. కిచెన్లో మనం వంట చేయడానికి ఎంత టైం పడుతుందో వెల్లుల్లి ఒలవడం కూడా అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది. సో ఈజీగా అండ్ సింపుల్గా పీల్ ఆఫ్ చేసుకోవడం ఎలా గార్లిక్ని ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఆ వెల్లుల్లి రెబ్బలన్నిటినీ ఇలా విడివిడిగా తీసేసుకొని ఒక బాటిల్లో వేసేసి ఇలా షేక్ చేయాలి. ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతున్నప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరమని. ఆల్మోస్ట్ ఒక 10 to 15 times ఇలా షేక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి బౌల్లో వేసేసుకొని చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతున్నాయో. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మనం వెల్లుల్లి ఒలిచిన రోజు మన చేతి వేళ్ళ దగ్గర నుంచి ఆ నెయిల్స్ వరకు చాలా అంటే చాలా నొప్పి పుడతాయి కదా. ఈ టిప్తో అస్సలు ఆ ప్రాబ్లం ఉండదు. ఈరోజు నేనైతే 1/2 kg అంటే 250 grams వరకు గార్లిక్ని చాలా ఈజీగా ఒక 15 to 20 minutesలో పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇందాక చూసిన బాటిల్ టిప్ ఒకటైతే ఇది ఇంకొకటి. హ్యాపీగా అవెన్ ఉంటే కనుక దాంట్లో 1 minute వరకు మైక్రోవేవ్ చేసుకుంటే చాలా ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదా, దాదాపు 1/2 kg వెల్లుల్లిని చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో ఇలా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మనకు టైం కుదిరినప్పుడు వీక్లీ వన్స్ చేసి ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా అండ్ కుకింగ్ కూడా క్విక్గా చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 days మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ రోజు వ్లాగ్లో మార్నింగ్ టు నైట్ ఆ డే మొత్తం కూడా నేను ఏమేం వర్క్స్ చేశాను, కుకింగ్ దగ్గర నుంచి కిచెన్ క్లీనింగ్ అండ్ క్యాస్టర్ అండ్ కుక్వేర్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, చాపింగ్ బోర్డ్స్ క్లీనింగ్, వీటన్నిటిని షేర్ చేయాలనుకుంటున్నాను. కిచెన్ డీప్ క్లీనింగ్ అంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. సో అందుకే హ్యాపీగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి టీ తాగుతూ ఉన్నాను. హౌస్ క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఇంకే వర్క్స్ అయినా సరే కంటిన్యూస్గా చేయాలంటే కష్టం కదా. సో కొద్దిసేపు రిలాక్స్ అయితే మనం ఎనర్జీని రీగెయిన్ చేసుకోవచ్చు. ఈరోజు లంచ్లోకి గోరుచిక్కుడుగాయల పులుసు క్విక్గా రెసిపీని షేర్ చేసేస్తాను. ముందుగా కుక్కర్లోకి శనగపప్పుల్ని అలాగే గోరుచిక్కుడుగాయల్ని రెండింటిని మిక్స్ చేసి పెట్టేస్తాను. తగినంత సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసుకొని 3 whistles వచ్చే వరకు కుక్ చేసుకుంటాను. కుక్కర్ పెట్టేసుకున్నాను కదా, ఇంకొక వైపున ముందుగానే బాటిల్స్ని వాష్ చేసేసి డ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే గ్రోసరీస్ని ఫిల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫిల్ చేస్తూ ఉన్నది బార్లీ. ఈ సమ్మర్కి మనకు మంచి కూలెంట్గా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి. బార్లీతో మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ని అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. మన ఛానల్ రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది, రీసెంట్గా మహాలక్ష్మి మంత్ర పారాయణం పెట్టుకున్నాను కదా. 1 week వరకు ఫ్రైడే టు ఫ్రైడే చాలా బిజీగా ఉంది. సో పూజ, ఇంటి పనులు, ఇవన్నీ మెయిన్ ఏమేం వర్క్స్ ఉంటాయో వాటినన్నిటిని చేసుకునేసరికే సరిపోయింది. సో డీప్ క్లీనింగ్ వర్క్స్ కానీ మెయిన్గా ఇలాంటి వర్క్స్ అన్నీ నేను పెట్టుకోలేదన్నమాట. హ్యాపీగా పారాయణం పూర్తి చేసుకున్న తర్వాత ఇక మిగిలిన వర్క్స్ ఏమున్నాయో వాటన్నిటిని ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే హౌస్ వైఫ్స్కైనా సరే వర్కింగ్ ఉమెన్స్కైనా టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. మనం వర్క్లో ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీతో మాట్లాడుతూ ఇలా మిల్లెట్స్ అన్నిటిని బాటిల్స్లో రీఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొక వైపున కుక్కర్ పెట్టుకున్నాం కదా, శనగపప్పులు అలాగే గోరుచిక్కుడుగాయల్ని, అవి కూడా ఉడికిపోయాయి. చూస్తున్నారు కదా, రెండు సపరేట్గా కంటే కూడా మిక్స్డ్గా వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. పులుసు పెట్టడం ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు. అయితే నేను క్విక్గా అండ్ టేస్టీగా ఎలా చేస్తానో చూసేద్దామా? కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. మామూలు కర్రీస్లో కంటే కూడా మనం పులుసుకి కొద్దిగా 1 or 2 spoons ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.
ఆ తర్వాత పోపుకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా పసుపు, అలాగే ఒలిచిన వెల్లుల్లి వీటినన్నిటిని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈరోజు పులుసుని గోరుచిక్కుడుకాయలతో చేస్తూ ఉన్నాను కదా, ఇలానే మనం బెండకాయలతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా పులుసుని ఒక్క వెజిటేబుల్ మాత్రమే వేసి చేస్తే ఇంట్లో కొంతమంది పిల్లలు తినకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు గ్రౌండ్ నట్స్ని ఇలా శనగపప్పులను వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోకూడదు. పులుసు కొంచెం టేస్టీగా రావాలంటే అవి సాఫ్ట్ అయితే సరిపోతాయి. దాంతోపాటు కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పులుసు కారం అని సపరేట్గా ఉంటుంది, దాన్ని వేసుకుంటూ ఉన్నాను. ఒక 1.5 స్పూన్ వరకు. ఇందులో మిరపకాయలు, ధనియాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు, మిరియాలు వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. పులుసుల్లోకి మాత్రమే. కూరకు కావాల్సినంత కారం మనకు దీంతో సరిపోతుంది. నేను ముందుగానే చింతపండును ఉడికించి ఇలా వాటర్ లాగా తీసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, ఆ గోరుచిక్కుడుకాయలని కూడా ఇందులో వేసేసుకోవాలి. చివరిగా కొద్దిగా మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా జాగరీ పౌడర్ని అంటే బెల్లం కొద్దిగా వేసుకున్నాను. పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఒకవైపున పులుసు ఉడుకుతూ ఉంటుంది, ఇంకొక వైపున క్యాస్ట్ ఐరన్ వంట పాత్రల్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం వాడకుండా ఒక 2-3 రోజులు పక్కకు పెట్టేసినా సరే ఈజీగా రస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి క్యాస్ట్ ఐరన్వి. క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ ఎలా చేయాలో చూసే ముందు మనం వీటి గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. చాలామందికి తెలిసిన విషయమే, వంటను అల్యూమినియం కానీ నాన్ స్టిక్ పాత్రలో చేసినట్లయితే మన హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలనుకుంటే కనుక మట్టి పాత్రలో కానీ క్యాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఉపయోగించవచ్చు. కొన్ని ఇయర్స్గా వాడిన ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఈ పాత్రలో వండిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనకు తక్కువ టైంలో కూడా పూర్తి చేసుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్ మనకు చాలా త్వరగా తుప్పు పడుతుంది, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్లో వంట చేసినట్లయితే అడుగంటిపోతుంది, మాడిపోతాయన్న అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అలాంటివి ఏమీ లేదు. చాలా స్మూత్గా నా కుకింగ్ని నేను చేసుకుంటూ ఉన్నాను. నేను నా కుకింగ్కి యూస్ చేస్తున్న ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై అన్నమాట. ఇవి మనకు ఎక్కడ కూడా అడుగంటకుండా మన కుకింగ్ త్వరగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీటిని మనం వాడిన తర్వాత క్లీనింగ్ కూడా చాలా ఈజీ. చెప్పాలంటే కొద్దిసేపు నానబెట్టుకుంటే డిష్ వాషర్లో కూడా నేను యూస్ చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా షైనీగా అండ్ బెస్ట్గా ఏంటంటే స్మూత్ ఫినిషింగ్ ఉండడంతో, ట్రైప్లై అవ్వడంతో మనకు వంట కూడా మాడదు కదా, చాలా ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు. నేను నా కిచెన్లో యూస్ చేసే యుటెన్సిల్స్ ప్రోడక్ట్ లింక్స్ నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నాకు కొనాలనుకున్నప్పుడు హ్యాపీగా కూపన్ కోడ్ సంధ్యాను యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ని కూడా మీరు గెయిన్ చేయొచ్చు. సంధ్య, నువ్వు ఇండస్ వ్యాలీ యూస్ చేస్తూ ఉన్నావు కదా, అడుగంటవా, ఎలా ఉంది కుకింగ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రోడక్ట్స్ క్వాలిటీ వైజ్ కూడా నాకు చాలా బాగా అనిపించి మీకు రివ్యూ షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, మనం దోశ పెనం దగ్గర నుంచి పనియారం ప్యాన్ కానీ కడాయి కానీ క్యాస్టర్ అనేసరికి వాటి మెయింటెనెన్స్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కాకపోతే ఎప్పటికప్పుడు కొంచెం మెయింటెనెన్స్ ఇస్తే హ్యాపీగా మనం చేసే వంటలు రుచి రెట్టింపు అవుతుంది, అలాగే రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మీరు చూసే ఉంటారు, చాలా వరకు పనియారం ప్యాన్ అయినా సరే లేకపోతే దోశ తవాని నేను ఎక్కువగా వీటినే యూస్ చేస్తూ ఉంటాను. మనకి ఇందులో కూడా దోశ, పనియారం కానీ నాన్ స్టిక్కీగా చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు క్యాస్ట్ ఐరన్ని మీరు ఎలా సీజనింగ్ చేసుకుంటారో ఒకసారి షేర్ చేయమని. అందుకే ఇక్కడ క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. రస్ట్ ఫామ్ అయ్యాయి అని అనుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా, అది స్ప్రింకిల్ చేసుకొని ఇలాంటి ఒక సాఫ్ట్ స్క్రబ్బర్ని తీసేసుకొని మొత్తాన్ని కూడా స్క్రబ్ చేసేసేయాలి. స్క్రబ్బర్ కంటే కూడా బెటర్ ఆప్షన్గా కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాన్నైనా సరే లేకపోతే నిమ్మకాయ బద్దను కట్ చేసైనా మనం ఉపయోగించుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్కి ఎప్పుడూ కూడా హార్డ్గా ఉన్నవి కానీ లేకపోతే స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయకూడదు. సాఫ్ట్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రబ్బర్ని కొద్దిగా తడి చేసుకొని ఇలా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే దానికి ఉన్న రస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. క్యాస్ట్ ఐరన్ మొత్తం కూడా స్క్రబ్ చేసేసుకున్నాం కదా సాల్ట్తో, అవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చాపింగ్ బోర్డ్స్, వెజిటబుల్ కటింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఎప్పటికప్పుడు జస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే మనం ఇలా సాల్ట్ని అలాగే లెమన్ని వేసి
కొద్దిగా ఇలా స్క్రబ్ చేసేస్తుంటే మనకి ఎలాంటి ఫంగస్ కానీ దాని మీద లేకుండా కొత్త వాటిలా మెరిసిపోతాయి. మనకు టైం ఉన్నప్పుడైనా లేకపోతే కుకింగ్ చేస్తున్నప్పుడు ఆ మధ్య మధ్యలోనైనా ఇలాంటి వర్క్స్ని చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా కిచెన్ డీప్ క్లీనింగ్ అనేసరికి టైం కూడా ఎక్కువ పడుతుంది. అందుకే కొంచెం ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ రెండూ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. చెప్పాను కదా, ఒకవైపు కుకింగ్, ఇంకోవైపున క్లీనింగ్, ఈ క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ అన్నీ కూడా చేసుకుంటున్నానని. ఇక్కడైతే లంచ్లోకి కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా చక్కగా ఉడికిపోయింది. కొద్దిగా కారం వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఇందులో కూడా నేను ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, అంతే అనమాట. చాలా ప్లెయిన్గా చేస్తాను పిల్లల కోసమని. నీహాకి, కనిష్కాకి ఇలా చేస్తే చాలా ఇష్టం. ఈ కాలీఫ్లవర్ని ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. లంచ్ ప్రిపరేషన్ డన్. ఇప్పుడైతే మనం ముందుగా స్క్రబ్ చేసుకున్నాం కదా సాల్ట్తో, ఆ క్యాస్ట్ ఐరన్ వెజల్స్ అన్నిటినీ నీట్గా వాష్ చేసుకుని ఒక క్లాత్తో, పొడి బట్టతో డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పొడి బట్ట, అది కూడా కాటన్ అయితే మంచిది, లేకపోతే టిష్యూస్ ఉంటాయి కదా వాటినైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫాలో అవుతున్నా అండ్ మీకు షేర్ చేస్తున్న టిప్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని షేర్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇదొక క్లీనింగ్ వ్లాగే కాదు, మోటివేషనల్ వ్లాగ్ కూడా అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ ఎండల్లో అస్సలు ఏ పని చేయబుద్ధి కాదు. అందులో ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, సమ్మర్ హాలిడేస్ ఇంకా హెక్టిక్గా ఉంటుందనే చెప్పాలి. ఒకవైపు కుకింగ్, ఇంటి పనులు ఇవన్నీ చేసుకునేసరికి ఫుల్ టైర్డ్నెస్ ఉంటుంది. ఈ రొటీన్ వర్క్స్కి మించి ఇక ఏ పనులు వద్దురా బాబోయ్ అని అనిపిస్తుంది. అలా డిమోటివేట్ అయిపోకుండా చక్కగా మనకు మనం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో చూసారు కదా, సీజనింగ్ డన్. ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను రండి. డిష్ వాషర్ పై నాకు స్పేస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాను. చక్కగా క్యాస్ట్ ఐరన్ కడాయిస్ కానీ లేకపోతే తవా ప్యాన్స్ కానీ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ర్యాక్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్నే యూస్ చేస్తూ ఉన్నాను. మనకు ఎప్పుడూ కూడా క్యాస్ట్ ఐరన్వి ఒకదానికి టచ్ అయితే కనుక రస్ట్ ఫామ్ అయిపోతుంది. సో అందుకే విడివిడిగా దేనికది సపరేట్గా ఇలా ర్యాక్లో పెట్టేసుకుంటాను. అండ్ చాపింగ్ బోర్డ్స్ కూడా మనకు అన్నీ కూడా ప్లేట్స్ అవి పెట్టుకుంటాం కదా, అక్కడే విడిగా పెట్టేసుకుంటాను వాష్ చేసి డ్రై చేసిన తర్వాత. డిష్ వాషర్ ఎఫెక్ట్ కాకుండా ఒక చాపింగ్ బోర్డ్ పాతది ఉంటే దాన్ని పెట్టేసి దాని మీద ఈ ర్యాక్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇదన్నమాట క్యాస్ట్ ఐరన్ మెయింటెనెన్స్ అండ్ సీజనింగ్ స్టోరీస్. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది నా స్వీట్ వార్నింగ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో మీ ఇష్టం. మీరు ఆల్రెడీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ, దోశ బ్యాటర్ని చూసే ఉంటారు. అయితే ఈ రోజున మల్టీ మిల్లెట్స్తో నేను దోశ బ్యాటర్ ఆర్ ఇడ్లీ ఏదైనా చేసుకోవచ్చు. దీంతో దాన్నే షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు కానీ ఒక మెజర్మెంట్ కప్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కప్ వరకు బ్లాక్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్తో పోలిస్తే బ్లాక్ రైస్లో మనకు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ బ్లడ్ షుగర్ని లోయర్ చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. డైట్ చేస్తున్నాము అనుకునే వారికి కూడా ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వలన చాలా వరకు మనకు డయాబెటీస్ కానీ లేకపోతే ఓవర్ వెయిట్ కానీ చూస్తూ ఉంటాము. దీని గురించి ఇంకా మాట్లాడదాం. ఇప్పుడైతే మెజర్మెంట్స్ విషయానికి వస్తే ఒక గ్లాస్ బ్లాక్ రైస్, ఒక గ్లాస్ రాగి, ఇంకో గ్లాస్ జోవర్ అంటే జొన్నలు. ఇప్పుడు యాడ్ చేస్తున్న మిల్లెట్స్ అన్నీ కూడా మనకు ప్రోటీన్ రిచ్ అని మనందరికీ తెలిసిందే. దీంతోపాటు ఒక గ్లాస్ వరకు మనకు సజ్జలు ఉంటాయి కదా, వాటిని వేస్తూ ఉన్నాను. వీటిని ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్స్ అంటారు. ఇందులో వేసిన మిల్లెట్స్ అండ్ వాటి మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ మీద యాడ్ చేశాను. మన ఛానల్ రెగ్యులర్ వ్యూయర్స్ తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, నాన్ తెలుగు పీపుల్ లైక్ హిందీ, తమిళ్, కన్నడ అండ్ మలయాళం ఇలా చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందని. చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు, మాకు తెలుగు రాకపోయినా మీ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము, మీ పూజా విధానం అంటే మాకు చాలా ఇష్టం, మమ్మల్ని మోటివేట్ చేయడంతో పాటు మీ వీడియోస్ చూస్తుంటే ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే ఇంతమంది అభిమానాన్ని నేను సంపాదించుకోవడం చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తాను. మీ ఇంట్లో ఆడపిల్లలాగా ట్రీట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే గనక మంచి మంచి కంటెంట్ వీడియోస్ని, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు అందించాలన్నదే నా ప్రయత్నం. మీ వైపు నుంచి చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే వీడియో నచ్చితే గనక లైక్ చేయడం, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం.
ఈరోజు మన వ్యూవర్స్తో నేను హెల్దీ లైఫ్ స్టైల్కి ఎలా కన్వర్ట్ అవ్వగలిగాను, చేసుకున్న అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా చెప్పాలంటే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మ్యారేజ్ ముందు వరకు నా లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత రూపేష్ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, నా ఫుడ్ హ్యాబిట్స్ వేరు. ఇద్దరం ఎలా అడ్జస్ట్ అయ్యాము? మనం అనుకున్నంత ఈజీ కాదు అడ్జస్ట్ అవ్వడం, అలాగని కష్టమూ కాదు. ఫస్ట్ 2 to 3 years అయితే చాలా కష్టపడ్డాను. కష్టమని ఎందుకు చెప్తున్నానంటే ఒకరి ఇష్టాలన్నవి కొన్ని ఉంటాయి కదా, వాటిని చేంజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లను సడన్గా మార్చుకోవాలంటే కూడా కష్టమే కదా. రూపేష్ స్టార్టింగ్ నుంచి బ్యాలెన్స్డ్గా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్నే ఫాలో అయ్యేవాళ్ళు. కాకపోతే అవి తినడం నాకు కొంచెం కష్టమయ్యేది. ఇలా స్టార్టింగ్ 2 years అయితే నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇక ఆ తర్వాత వన్స్ స్నేహ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మా ఫుడ్ హ్యాబిట్స్ అన్నవి చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైట్ షుగర్ మనం చాలామంది చిన్నప్పటి నుంచి అలవాటే. కాఫీలోనైనా టీలోనైనా ఇంకే స్వీట్స్ ప్రిపేర్ చేసినా సరే ముందుగా వేసేది అదే కదా. చెప్పాలంటే నిద్రలో లేపి అడిగినా సరే కాఫీలోకి ఏం వేయమంటావు అంటే టక్మని చెప్పేస్తాం షుగర్ అని. అంతలా మన లైఫ్ స్టైల్లో అలవాటైపోయినవి ఇవి. ఇలా ఎగ్జాంపుల్స్ని చెప్పుకుంటూ పోతే మైదా కానీ లేకపోతే మనం యూస్ చేసే రైస్ విషయంలోనైనా ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మన ఫుడ్స్లోకి ఇంక్లూడ్ చేసేవే కదా. సో వీటిని కొద్దిగా మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. వైట్ షుగర్కి రీప్లేస్మెంట్గా అండ్ బెటర్ ఆప్షన్గా జాగరీ పౌడర్ అంటే బెల్లం పొడిని, లేకపోతే నాటు చక్కెర ఉంటుంది కదా బ్రౌన్ షుగర్, దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకునేదాన్ని. మనందరికీ తెలిసిన విషయమే, డేంజరస్ క్యాన్సర్ దగ్గర నుంచి డయాబెటిక్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ వల్లే వచ్చేవని. లైఫ్ స్టైల్లో మెయిన్ రోల్ ప్లే చేసేది హెల్దీ ఫుడ్. హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది మన హ్యాబిట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు ఏ టైంకి తింటున్నావు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నావు, ఏ టైంకి పడుకుంటున్నావు, ఏ టైంకి లేస్తున్నావు, ఇవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఒక్కసారిగా హెల్దీ లైఫ్ స్టైల్లోకి చేంజ్ అవ్వడం అంత ఈజీ కాదు. మెల్లమెల్లగా మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్తున్నారు ఫోర్స్ఫుల్గా మారాలి అని కాకుండా ఫస్ట్ నీకంతటికి నువ్వు దీంట్లో ఎలాంటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఆలోచించుకోవాలి. ఆ చేంజ్ అన్నది ఇంటర్నల్గా నీలో స్టార్ట్ అయితేనే లైఫ్ స్టైల్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ అలాగే ఒపీనియన్స్ కూడా సేమ్గా ఉన్నప్పుడు. సేమ్గా ఎవరివి కలవు, కాకపోతే మనమంటూ మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని కలిసేలాగా చేసుకోవాలి. నేను ఇలానే ఉంటాను, నాకు ఇదంటే ఇష్టం, ఇలానే తింటాను అంటే కుదరదు కదా. హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటే మనకే కాదు మన ఫ్యామిలీకి కూడా ఓవరాల్గా హెల్ప్ అవుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ కానీ రిలేషన్షిప్ పాడవడానికి మెయిన్ రీజన్ అయితే ఒకరి ఒపీనియన్స్ని ఒకరు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి, గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక మాటపై ఉండాలి. ఇప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి 11 years అవుతుంది. ఫస్ట్ ఆ 2 to 3 years సఫర్ అయినా సరే మెల్లమెల్లగా నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం వలన పిల్లలు వచ్చిన తర్వాత ఓవరాల్గా ఫ్యామిలీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి రొటీన్కి అలవాటు పడగలిగాము. పేరెంట్స్గా మనం అలవాటు చేసుకున్నాం కదా, పిల్లలు కూడా దాన్ని చూసి మనల్ని చూసి ఈజీగా అలవాటైపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు షేర్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఒక్కరికి యూజ్ అయినా సరే నాకు చాలా హ్యాపీ. ఇంట్లో పిల్లలకి రెగ్యులర్గా కాకుండా వన్స్ ఇన్ ఏ వైల్ ఇచ్చే స్నాక్స్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటాము. ఏవి బాగున్నాయి వాటి వెనుక రీసెర్చ్ అంతా కూడా రూపేషే చూసుకుంటారు. ఈ కేరళ బనానా చిప్స్ వ్యాక్యూమ్ ఫ్రైవి మనకు నార్మల్గా అన్ని వెజిటబుల్స్తో ఫ్రూట్స్తో ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇలాంటివి చాలా థిన్గా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా వీటినే ఇచ్చాను. కిచెన్ డీప్ క్లీనింగ్ డన్. ఇప్పుడైతే రిమైనింగ్ రూమ్స్, బెడ్రూమ్స్ దగ్గర నుంచి లివింగ్ రూమ్ వరకు డస్టింగ్ చేసేసి బెడ్ స్ప్రెడ్స్ అన్నిటినీ చేంజ్ చేయాలి. చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి కిచెన్ డీప్ క్లీనింగ్, హౌస్ డీప్ క్లీనింగ్, అలాగే పిల్లలు ఒకవైపున సమ్మర్ హాలిడేస్ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఈ పనులన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్తో చేసుకున్నాను. లేకపోతే మన హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా కంటిన్యూస్ వర్క్స్తో హెక్టిక్గా ఉందని అనుకున్నప్పుడు బ్రేక్ మచ్ నీడెడ్. ఒకరిపై డిపెండ్ కాకుండా నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటూ చిన్న కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బుజ్జి బంగారం ఏమో డ్రాయింగ్స్ చేసి కలరింగ్ చేసింది.
హౌస్ డస్టింగ్ అండ్ మాపింగ్ అన్నీ అయ్యేసరికి చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈవినింగ్ టైం అయితే అరౌండ్ 5:30 అవుతుంది. చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు కదా, మీరు డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేసుకుంటారు, ఈ పనులన్నీ మీకు టైం సరిపోతుందా అని. ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం కూడా మాపింగ్ అవి చేసుకుంటాను. మెయిన్ వర్క్స్ ఏముంటాయో అవి. డీప్ క్లీనింగ్ వచ్చేసరికి వీక్లీ 1 or 2 పెట్టుకొని పర్ఫెక్ట్ టైం అంటూ ఈవినింగ్ సెట్ చేసుకొని చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పిల్లలకు కావాల్సిన చూసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నా పనులు స్టార్ట్ చేసుకుంటాను. అటు ఇటుగా 1.5 to 2 అవర్స్లో ఈ వర్క్స్ అన్నీ కూడా ఈవినింగ్ పూజ కంటే ముందు ఫినిష్ చేసుకుంటాను. ఇవన్నీ చేసిన తర్వాత రిలాక్స్డ్గా అండ్ ఫ్రెష్గా షాంపూ చేసేసి కండిషనర్ అప్లై చేసుకున్నాను. ఈవినింగ్ హెల్దీ మిల్క్ షేక్ కూడా ప్రిపేర్ చేశాను. దాన్ని తీసుకొని కొద్దిసేపు తర్వాత వాక్కి స్టార్ట్ అయ్యాను. మెయిన్గా ఏ పని చేసినా సరే పీస్ ఆఫ్ మైండ్తో చేయాలి, అప్పుడే బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. వాక్ నుంచి వచ్చి ఎర్లీగా డిన్నర్ని ఫినిష్ చేసి ఆఫ్టర్నూన్ సోక్ చేశాను కదా, ఈ మల్టీ మిల్లెట్స్ అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. మిల్లెట్స్ని మినిమం 6 to 8 hours సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా మంచిది. రీసెంట్ వ్లాగ్లో మన వ్యూవర్ ఒకరు ఇలా కమెంట్ చేశారు, మీరు గ్రైండర్లో వేస్తారా బ్యాటర్ని లేకపోతే మిక్సీ యూస్ చేస్తారా అని. నేను ఎక్కువగా ఇడ్లీకి కానీ లేకపోతే దోసకైనా సరే వీటికి ఏదైనా బ్యాటర్ ప్రిపేర్ చేయాలంటే వెట్ గ్రైండర్నే యూస్ చేస్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 9 months ఉన్నప్పుడు మమ్మీ నా కోసమని జంషెడ్పూర్కి తీసుకొచ్చారు ఈ వెట్ గ్రైండర్ని. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. పిల్లలకి ఏది బెస్టో ఏది యూజ్ అవుతుందో ఖచ్చితంగా పేరెంట్స్కే ఎక్కువ తెలుస్తుంది. బ్యాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను, 1 or 2 days అని అనుకున్నప్పుడు మిక్సీని యూజ్ చేస్తాను. నేను ఒక వ్లాగ్లో కూడా షేర్ చేసినట్టున్నాను, ఇడ్లీ బ్యాటర్ని నేను ఎక్కువగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోను అని. మ్యాక్సిమం అంటే ఒక 3 to 4 days ఉండే వరకే ప్రిపేర్ చేస్తాను. ఈసారి అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పని తగ్గించుకోవాలని ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని. ఒక్కోసారి మనకు టైం దొరకనప్పుడు ఈజీగా ఇడ్లీ కానీ దోశ కానీ, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే పనియారం కూడా చేసుకుంటూ ఉంటాను. క్యారెట్స్ అవి గ్రేట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ, దోశ, పనియారం ఇంకా దీంతో స్పెషల్ రెసిపీస్ ఏవైనా కావాలనుకుంటే కనుక డెఫినెట్గా కమెంట్స్లో షేర్ చేయండి. పూజా వీడియోస్ని ఇష్టపడతారా, వ్లాగ్స్ని ఇష్టపడతారా అని పోలింగ్ పెట్టినప్పుడు కూడా మ్యాక్సిమం 50% వరకు మీ పూజా వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం, మాకు కూడా పూజని ఇలా చేసుకోవాలన్న మోటివేషన్ వస్తుంది. ఇంకా మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటే హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా అలవాటు చేసుకోవాలో ఆ టిప్స్ అన్నీ కూడా మాకు హెల్ప్ అవుతున్నాయని. మాకు రెండూ కావాలి, మీ డైలీ రొటీన్తో పాటు పూజను కూడా యాడ్ చేయండి, మాకు హెల్ప్ అవుతుందని బోలెడంతమంది అన్నారు. బ్యాటర్ ప్రిపరేషన్ డన్. ఇప్పుడైతే దీన్ని ఒక స్టీల్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వ్లాగ్, నా మార్నింగ్ టు నైట్ రొటీన్. నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కావాల్సినంత బ్యాటర్ని తీసి పక్కన పెట్టుకొని మిగిలిందంతా కూడా ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. ఈరోజు దోశ వేశాను. ఇంట్లో పిల్లలకు కానీ రూపేష్ కానీ చాలా అంటే చాలా నచ్చింది. అసలు మామూలుగా అయితే 2 మాత్రమే తింటారు, 2 3 ఈరోజైతే కొద్దిగా ఎక్కువే తీసుకున్నారు. మనం ముందుగా అనుకుంటాం కానీ అసలు టేస్ట్ ఎలా ఉంటుందో, పిల్లలు తింటారో లేదో అని. కాకపోతే అస్సలు డౌట్ అవసరం లేదు, హ్యాపీగా పిల్లలందరూ ఇష్టంగా తింటారు. ఐరన్ అండ్ కాల్షియం రిచ్ న్యూట్రిషనల్ వాల్యూస్తో చాలా బాగుంటుంది. బ్లడ్ తక్కువగా ఉంది, లేకపోతే డైట్ చేస్తున్నాము, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.